ఉప్పలపాటి శ్రీనివాస్ అనే వ్యక్తి దర్శకుడు రాజమౌళి గారి స్నేహితుడిగా 3 దశాబ్దాలకు పైగా 34 సంవత్సరాలు మా ఇద్దరి మధ్య స్నేహం ఉందని చెప్పి తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సెన్సేషనల్ కమెంట్స్. ఒక అమ్మాయి విషయంలో ఒక యువతి విషయంలో ఏ విధంగా నాశనం చేశారు అని మేము అంటే రకరకాలుగా ఇంకా వ్యాఖ్యలను మనం మరీ సోషల్ మీడియా ఏం మాట్లాడుకుంటుంది అనేదాన్ని ఆ లెవెల్కి వెళ్ళలేం, కానీ వాళ్ళు ఏమంటున్నారు అనేది మళ్ళీ రెఫర్ చేయలేం. కానీ తాను రాజమౌళి మీద చేసిన వ్యాఖ్యలు, ఒక యువతి రాజమౌళి ద్వారా పరిచయం, నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా, ఆయన వద్దన్నాడు, చేసుకొని ముగ్గురం కలుస్తుందామన్నాను, రకరకాలుగా. అండ్ ఈ విషయం నేను ఏమన్నా బయటకు చెబుతానేమో అని తెలిసి నన్ను టార్చర్ చేస్తూ ఉన్నాడు, నరకం ఎందుకు చూపెడుతూ ఉన్నాడు, తన వల్లే నా జీవితం పోయింది, నేను పెళ్లి కూడా చేసుకోవాలి, ఒంటరిగానే ఉన్నాను, రాజమౌళి వల్ల నా జీవితం అయింది, 54 సంవత్సరాలు. నాకు యమదొంగలో టైటిల్ కార్డ్స్లో నా పేరు కూడా ఉంటుంది, ఎస్ ఆయన పేరు కూడా ఉంది, మనం చూసినా కూడా ఉంటుంది. మా స్నేహం గురించి, నాకు రాజమౌళికి 34 ఏళ్ళుగా ఉన్న స్నేహం గురించి అందరికీ తెలుసు. కీరవాణికి తెలుసు, చంద్రశేఖర్ ఎలేటికి తెలుసు, మైత్రి మూవీకి మేకర్స్ చెర్రీకి తెలుసు, చాలామంది పేర్లు చెప్పారు, గున్నం గంగరాజుకి తెలుసు, చాలా పేర్లు చెప్పారు. ఇది నా మరణ వాగ్మూలంగా తీసుకొని నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నాను, రాజమౌళి ఇంకా నన్ను ఉండనీయడు అని చెప్పి చాలా చాలా సెన్సేషనల్ కామెంట్ చేశారు. దీని మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది ఇదంతా. ఇవేమీ ఏదో టైంపాస్ కోసం చేసినట్లు, ఏదో ప్రచారం కోసం చేసినట్లు అసలు కనిపించలేదు. ఆయన చేసిన కమెంట్స్ అట్లేం కనిపించలేదు. అయితే ఈ క్రమంలో రాజమౌళి దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ టీం దగ్గర నుండో ఏం స్పందన వస్తుందా అని చెప్పి చూసాం. 24 గంటలు దాటిపోయిన మౌనమే వాళ్ళ దగ్గర నుంచి సమాధానమైంది. మరి ఇంత సెన్సేషనల్ కమెంట్స్, ఇంత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంటే స్పందించాల్సిన చోట వాళ్ళు ఎందుకు మౌనాన్ని ఆశ్రయించారు అంటే, ఒకవేళ స్పందిస్తే ఈ వ్యాఖ్యలను ఖండన చేయాలి. స్పందించడం అంటే అవును ఆయన చెప్పినవన్నీ నిజాలు అనలేరు కదా, ఖండించాలి. ఒకవేళ ఖండించుకుంటూ ప్రకటన వస్తే అటువైపు నుంచి మరికొన్ని ఏవైనా కనుక హిడెన్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉంటే, మరికొన్ని ఏమైనా దాచిన నిజాలు ఉంటే అవేమైనా మళ్ళీ వీడియోల రూపంలో బయటకు వస్తాయేమో అని చెప్పి భయపడి ఉంటారా? స్పందించకుండా వదిలేస్తే మౌనంగా ఉండడమే కరెక్టు. మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు, చర్చించుకునే వాళ్ళు చర్చించుకుంటారు, వదిలేయచ్చు అని చెప్పి మౌనంగా ఉన్నారా అంటే డెఫినెట్లీ అది ఒకటే కనిపిస్తుంది, రీజన్ అది ఒకటే ఉండొచ్చు అని. స్పందిస్తే అంటే ఖండించాలి, ఖండిస్తే అటువైపు నుంచి మరిన్ని విషయాలు బయటకు వస్తాయో తెలియదు. అనవసరంగా గెలుపుకోవడం ఎందుకు అని. ఒకవేళ ఈ వ్యాఖ్యలు తప్పై ఉండింటే రాజమౌళి టీం దగ్గర నుంచి స్పందించకపోయినా పర్లేదు, ఈ వ్యాఖ్యల మీద కనీసం లీగల్గా చర్యలు తీసుకోబోతున్నామనైనా ప్రకటన వచ్చేది. ఇది ఈ దర్శకుడు ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా ఉన్నాయి. సో అటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద మేము చర్యలు తీసుకోబోతున్నామని సింగిల్ లైన్ ప్రకటన అయినా వచ్చేది. అలాంటి ప్రకటన రాలే, వాళ్ళ స్పందన రాలే. ఈ వ్యాఖ్యల మీద వాళ్ళ అభిప్రాయం ఏమీ కూడా, పూర్తిగా మౌనం. మౌనం వెనక భయమా అంటే నిస్సందేహంగా నాకైతే అది ఒకటే కనిపిస్తూ ఉంది. గెలిగితే ఇంకేం బయటపడతాయో అని చెప్పి సైలెంట్గా ఉన్నారేమో. మరి చూడాలి వాట్ నెక్స్ట్ అని.